తెలుగు బుల్లితెరపైకి చాలా మంది నటులు ఎంట్రీ ఇస్తున్నారు. వారి అందం, అభినయంతో అందర్నీ చాలా బాగా ఆకట్టుకుంటున్నారు. అయితే కొంతమంది నటులు తమ అభినయంతో ఆకట్టుకోవడమే కాకుండా తెలుగు సీరియల్ ఇండస్ట్రీలో ముందుకు దూసుకెళ్తున్నారు. కానీ కొంతమంది నటులు వారి ఓవర్ యాటిట్యూడ్తో సీరియల్స్ నుంచి బ్యాన్ చేయబడుతున్నారు. అలా బుల్లితెరపై నుంచి బ్యాన్ చేయబడిన కొంతమంది నటులను ఈ వీడియోలో మనం చూసేద్దాం. సీరియల్ నటి పల్లవి గౌడ. ఈమె గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. పసుపు కుంకుమ సీరియల్ ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చిన ఆమె అతి చిన్న వయసులోనే అందం, అభినయంతో అందర్నీ చాలా బాగా ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత వరుస సీరియల్స్లో నటించే అవకాశం వచ్చింది. అలా ఆమెకి సావిత్రి సీరియల్లో నటించే అవకాశం రావడంతో ఆ సీరియల్లో హీరోయిన్ పాత్ర ప్లే చేసింది. అయితే ఈ సీరియల్ నడుస్తున్న మధ్యలోనే ఆమె సీరియల్ ఆపేయడమే కాదు, ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టేసి మరో కన్నడ సీరియల్కి సైన్ చేసింది. దీనికి ఆమె చెప్పిన కారణం డైరెక్టర్ తనతో గొడవ పడడం, అలాగే పేమెంట్ సరిగా ఇవ్వకపోవడం. దీంతో సీరియల్ డైరెక్టర్ ఆమెపైన కేసు వేశారు. దాంతో ఆమెని కొంతకాలం పాటు బుల్లితెరపై నటించే అవకాశం లేకుండా బ్యాన్ చేశారు. అలా బ్యాన్ చేయబడిన మరొక నటుడు అలీ రజా. అలీ రాజా కూడా పసుపు కుంకుమ సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ సీరియల్ పెద్ద హిట్ అవడంతో ఆ తర్వాత ఆయనకి మంచి మంచి సీరియల్స్లో నటించే అవకాశం వచ్చింది. అలా ఆయన సావిత్రి సీరియల్లో నటిస్తూ ఉండగా బిగ్ బాస్లో నటించేందుకు అవకాశం వచ్చింది. దాంతో ఆయన సీరియల్ టీంకి బిగ్ బాస్ నియమాలు చెప్పకుండా బిగ్ బాస్కి సైన్ చేశారు. కానీ బిగ్ బాస్ రూల్స్ ప్రకారం ఆ సీరియల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత 9 నెలల పాటు ఆయన ఎటువంటి ప్రాజెక్ట్స్ చేయకూడదు. ఇక ఈ విషయం తెలియడంతో అసోసియేషన్లో కంప్లైంట్ చేసి ఆయన్ని 2 ఏళ్ల పాటు సీరియల్స్ నుంచి బ్యాన్ చేశారు. అలా బ్యాన్ చేయబడ్డ మరొక నటుడు చందన్ కుమార్. చందన్ కుమార్ సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సీరియల్ పెద్ద హిట్ అవడంతో ఆ తర్వాత ఆయనకి శ్రీమతి శ్రీనివాస సీరియల్లో నటించే అవకాశం వచ్చింది. అయితే చందన్ అసిస్టెంట్ డైరెక్టర్తో పెద్ద గొడవ పెట్టుకుని పరమబూతులు తిట్టడంతో ఆయనపై కౌన్సిల్లో కంప్లైంట్ చేశారు. దాంతో ఆయన్ని బ్యాన్ చేయడం కాదు, తెలుగులో నటించకుండా బుల్లితెర చందన్ని వెలివేసింది. ఇలా వారి ఓవర్ యాటిట్యూడ్తో ఈ నటులు బ్యాన్ చేయబడ్డారు. మరి వీరిపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.